అంటే చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ కమిషన్లో మేము అప్పుడు వేసాము కంప్లైంట్. సో నేషనల్ ఎస్సీ కమిషన్లో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఈ విషయం మీద. సో కమిషన్ వారు మా పిటిషన్ స్వీకరించి దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది మా క్లయింట్కి, ప్లస్ నాకు కూడా వచ్చింది. సో ఈరోజు ఇక్కడ ఆనరబుల్ ఎస్పీ గారి దగ్గరికి వచ్చినాను. ఇప్పుడు మా యొక్క వాదనలు ఏవైతే ఉన్నాయో, మా దగ్గర ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇప్పుడు సమర్పించి ఆ సార్ ఏం అడుగుతారో అవన్నీ కూడా ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్తాం కేసు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆజాద్ న్యాయం కోసం పోరాడతాడు, అది మీ అందరికి కూడా తెలుసు. ఎన్నో రూమర్స్ వచ్చినాయి, అవన్నిటి కూడా చెక్ పెట్టి మళ్ళీ చెప్తున్నాను, భవిష్యత్తులో న్యాయ పోరాటం అయితే ఆగదు. 100% మీ అందరికీ సపోర్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఈ కేసులో మేము 100% విన్ అవుతాము. సంబంధిత వ్యక్తులపైన ఖచ్చితంగా శిక్ష పడేలాంత వరకు కూడా నేను పోరాడతాను.